ఏదైతే ఈరోజు భారతదేశంలో భారతదేశ యువత దానితో పాటు ప్రధాన ప్రతిపక్ష నాయకుడు కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారు గత 30 రోజులుగా విద్యార్థుల కోసము ఏ రకంగా పోరాటం చేసిండ్రో దాని ఫలితంగా పరిణామాలు ఏమేం చోటు చేసుకునే మనం అందరం కూడా గమనించినాము. విచిత్రం ఏంటంటే ఈరోజు భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు గారు మతిస్థిమితం కోల్పోయి ఏమి మాట్లాడుతుండో అర్థం కాకుండా బుద్ధి లేకుండా ఏ రకంగా మీడియాలో మాట్లాడుతుండో ఇవాళ మనం అందరం కూడా గమనిస్తున్నాం. కేంద్రంలో స్వయంగా కేంద్ర ప్రభుత్వము పదే పదే గత 12 సంవత్సరాలుగా ఎగ్జామినేషన్స్ ప్రాపర్గా కండక్ట్ చేయలేక ఎగ్జామినేషన్స్ని సరిగా నిర్వహించలేక నీట్ అనేది ఒక ఎగ్జాంపుల్. నీట్తో పాటు అనేక కేంద్ర పరిధిలో నిర్వహించాల్సిన ఎగ్జామినేషన్స్ 12 సంవత్సరాలలో 90కి పైగా పేపర్లు లీక్ అవ్వడం జరిగింది. నీట్ ఒకే ఒక ఎగ్జామినేషన్ గత 3 సంవత్సరాలలో 2024లో లీక్ అయింది, మళ్ళీ 2026లో లీక్ అయింది. ఈ లీక్ దానిపైన మొదట్లో బుకాయించిన కేంద్ర ప్రభుత్వము, దాని తర్వాత విద్యార్థుల ఒక ఆందోళన, విద్యార్థులపైన లాఠీ చార్జ్ చేస్తే దానికి సంఘీభావంగా రాహుల్ గాంధీ గారు నరేంద్ర మోడీ గారి ఏదైతే పార్లమెంట్లో చర్చిస్తామంటే అవకాశం ఇవ్వకపోతే నరేంద్ర మోడీ గారి ఇంటి ముందు ధర్నా చేయడము, దాని తర్వాత రాహుల్ గాంధీ గారిని అరెస్ట్ చేయడము, దాని తర్వాత ఈ ఉద్యమము ఇంకా తీవ్రవతం కావటము, దాని తర్వాత ఎట్టకేళ్ళకి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారే సెల్ఫీ వీడియో తీసి ఇండైరెక్ట్గా విద్యార్థులని అడ్రస్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. నరేంద్ర మోడీ గారు మాట్లాడిన తర్వాత కూడా ఈ మూమెంట్ చల్లారకపోతే విద్యార్థుల డిమాండ్స్ ఏవైతుంటేనో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని చెప్పి డిమాండ్, దానితో పాటు విద్యార్థులపైన పెట్టిన కేసులు, దానితో పాటు చనిపోయిన విద్యార్థులకి ఏదైతే బీజేపీ తప్పిదం వల్ల కేంద్ర ప్రభుత్వం తప్పిదం వల్ల నీట్ లీకేజ్ వల్ల చనిపోయిన 20 పైచిలకు విద్యార్థులకి నష్టపరిహారం అందించాలని ఒక డిమాండ్స్ తోటి ఏదైతే పెట్టుకుందో ఆ డిమాండ్స్ అన్నింటినీ కూడా కేంద్ర ప్రభుత్వము 30 రోజుల తర్వాత విద్యార్థులకి భయపడి అంగీకరించాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. ఆ విద్యార్థులకు అండదండగా ప్రధాన ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ గారు మొదటికెళ్ళి కూడా నీట్ ఇష్యూని లేవనెత్తి ఫస్ట్ డేకి వెళ్ళి కూడా స్టూడెంట్స్కి ఒక భరోసాని ధైర్యాన్ని ఇస్తూ పార్లమెంట్లో కానీ ఎక్కడ పడితే అక్కడ ఈ ఇష్యూని అడ్రస్ చేసి విద్యార్థులకి న్యాయం చేకూర్చాలని చెప్పి రాహుల్ గాంధీ గారు పోరాటం చేశారు. ఇవన్నీ ఈ రకంగా ఉంటే దాని గురించి క్షమాపణ చెప్పాల్సింది పోయి, వాళ్ళు చేసిన తప్పుని అంగీకరించాల్సింది పోయి, భారతీయ జనతా పార్టీ తెలంగాణలో ఉన్న రాష్ట్ర నాయకులు మధ్యస్థిమితం కోల్పోయి బుద్ధి లేకుండా మాట్లాడుతున్నారు. రామచంద్రరావు, నువ్వు ఒక పార్టీకి అధ్యక్షునివి, నువ్వు వృత్తిపరంగా ఒక న్యాయవాదివి. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చాలా స్పష్టంగా, ఇది ఈ రోజు కాదు, నీట్ ఉద్యమము ఇవాళ ఏదైతే యువకుల గురించి యువత గురించి రేవంత్ రెడ్డి గారు మాట్లాడతలేరు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినాక మొదట్లోనే ఆనాడు 30 సంవత్సరాలు ఉన్న నాకు శాసన మండలి సభ్యునిగా అవకాశం ఇచ్చారు. దానితో పాటు 37 సంవత్సరాలు ఉన్న అనిల్ కుమార్ యాదవ్ గారికి రాజ్యసభ సభ్యునిగా అవకాశం ఇచ్చారు. 20కి పైగా కార్పొరేషన్ చైర్మన్లు ఏదైతే 35 లోపల వయసు ఉన్న వారికి 20 పైగా కార్పొరేషన్ చైర్మన్లను కూడా నియమించడం జరిగింది. అంటే యువత పట్ల యువతకి అవకాశాలు ఇప్పించాలి, అవకాశాలు కల్పించాలి అనే ఒక ఉద్దేశంతో ముందుగానే రేవంత్ రెడ్డి గారు ఒక దూరదృష్టితోటి పనిచేయడం జరిగింది. దానికి ఉదాహరణ ఈరోజు మేమే మీ ముందు ఉదాహరణలుగా ఉన్నాము. దానితో పాటు ఈరోజు ఏదైతే జెన్సీ యూత్ ఎవరైతే ఉన్నారో, జెన్సీ కానీ మిలేనియం కానీ ఏదైతే ఏజ్ గ్రూప్ 18 to 35 years ఏజ్ గ్రూప్ ఏదైతే ఉందో వీళ్ళకి అవకాశాలు కల్పించాలి. యంగ్స్టర్స్ ఏదైతే 24 yearsకి మనకి శాసన సభలో కానీ పార్లమెంట్లో కానీ పోటీ చేసే అర్హత ఏదైతే ఉందో దాన్ని 21 సంవత్సరాలకి తగ్గించాలి.
ఎందుకంటే ఐఏఎస్ ఐపీఎస్ వంటి పబ్లిక్ సర్వీస్ ఏదైతే యూపీఎస్సీ తరాలో కానీ ఇతర పబ్లిక్ సర్వీస్ కమిషన్ సంబంధించిన ఎగ్జామినేషన్స్ అన్నిటికీ కూడా 21 ఇయర్స్కి ఎలిజిబిలిటీ ఉంటుంది. సేమ్ అదేవిధంగా శాసనసభలో కానీ దానితో పాటు ఏదైతే లోక్సభలో కానీ పోటీ చేసే అర్హతను కూడా 21 సంవత్సరాలకి మనం తగ్గించుకోవాలి అనే ఒక ఉద్దేశంతో రేవంత్ రెడ్డి గారు జెన్జీకి అవకాశం కల్పించాలని చెప్పి ఒక ఆలోచనతోటి ఆ బిల్లుని కూడా తెలంగాణ రాష్ట్రంకి వెళ్ళే అది ప్రారంభం కావాలి, దాన్ని చట్టసభలో కూడా ఇక్కడ ఆమోదింపజేసి కేంద్రానికి పంపాలని ఒక మంచి ఆలోచనతోటి రేవంత్ రెడ్డి గారు ఒక నిర్ణయాన్ని తీసుకోవడం జరిగింది. దానితో పాటు రాజ్యసభ కానీ ఎమ్మెల్సీ అర్హతను కూడా 25 సంవత్సరాలకే కుదించాలి, 25-26కే కుదించాలి, 30 సంవత్సరాలకు ఉన్న ఎలిజిబిలిటీని కూడా 25-26 కుదించాలి. వారు ఒక మంచి ఆలోచనతోటి వారు ముందుకు రావడం జరిగింది. దాన్ని స్వాగతించాల్సింది పోయి న్యాయపరంగా ఒక న్యాయవాదివి నీకు కూడా తెలుసు రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన మాట ముమ్మాటికి వాస్తవము, ముమ్మాటికి అవకాశం యువతకి కల్పించాల్సిన అవసరం ఉందని చెప్పి మీకు కూడా తెలుసు. బహుశా మీరు మీ పార్టీలో యువతకు అవకాశం కల్పిస్తలేరేమో. కాంగ్రెస్ పార్టీలో అన్ని రాష్ట్రాల్లో మొన్న కేరళలో జరిగిన ఎలక్షన్స్లో కూడా అక్కడ క్యాబినెట్లో ఏదైతే యూత్ ఉన్న రోజీ ఎం జాన్కి ఒక ఇద్దరికి అక్కడ కూడా యూత్ కాంగ్రెస్కి వెళ్ళి ఎన్ఎస్ఓ బ్యాక్గ్రౌండ్కి వెళ్ళి వచ్చిన ఒక ఇద్దరికి అక్కడ కూడా అవకాశం కల్పించడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారు రేవంత్ రెడ్డి గారు మంచి ఆలోచనతోటి పనిచేస్తుంటే దీన్ని వక్రీకరించనీకి దీన్ని డైవర్ట్ చేయనీకి రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతున్నారని చెప్పి సిగ్గు లేకుండా నువ్వు నీ మాటల్ని సమర్థించుకునే ప్రయత్నం చేస్తున్నావు. దానితో పాటు నువ్వు మాట్లాడుతూ ఏమన్నావు, ఈరోజు భారతీయ జనతా పార్టీ ఆలోచించాలి, ధర్మేంద్ర ప్రధాన్ తప్పు చేసిండని అంగీకరించే ధర్మేంద్ర ప్రధాన్ని రాజీనామా చేయించారు. మరి తప్పు చేసిన ప్రభుత్వంకి వెళ్ళి తొలగించినాక మరి మీ పార్టీలు ఎట్లా ఉంచుకోరు? మీ పార్టీకి వెళ్ళి కూడా నేను సస్పెండ్ చేయాలి కదా. ధర్మేంద్ర ప్రధాన్ అనే వ్యక్తిని మీ పార్టీలోకి వెళ్ళి కూడా సస్పెండ్ చేయాల్సిన అవసరం ఉంది కదా. మీ పార్టీలోకి వెళ్ళి సస్పెండ్ చేయకుండా రేపిస్ట్లని, డెకాయిట్లని, దొంగల్ని, పేపర్ లీకులు చేసిన వాళ్ళని మీ పార్టీ ఈరోజు భారతీయ జనతా పార్టీ కేర్ ఆఫ్ అడ్రస్గా మారింది వాళ్ళందరికీ. దాని గురించి మాట్లాడకుండా తెలంగాణ రాష్ట్రంలో విద్యా వ్యవస్థ గురించి రామచంద్రరావు మాట్లాడుతారు. తెలంగాణ రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు 10 సంవత్సరాల బీఆర్ఎస్ పరిపాలనలో విద్యా వ్యవస్థని భ్రష్టు పట్టించిన ఉద్దేశంతో విద్యా వ్యవస్థని సంపూర్ణంగా ప్రక్షాళన చేయాలని చెప్పి విద్యాశాఖని తన దగ్గరనే పెట్టుకొని విద్యాశాఖని వారి దగ్గరనే పెట్టుకొని చాలా క్లియర్ కట్గా విద్యార్థుల కోసము ఏదైతే ఇంటిగ్రేటెడ్ తరహాలో 105 అసెంబ్లీలో 105 నియోజకవర్గాల్లో ఇంటిగ్రేటెడ్ మోడల్ స్కూల్స్ కానివ్వండి, దాని సుమారు ప్రతి స్కూల్ కూడా 200 కోట్ల బడ్జెట్ తోటి ఇప్పటికే 84 స్కూళ్ళకి జియోలు వచ్చి ఆల్రెడీ వర్క్ కూడా స్టార్ట్ అయింది. 84 స్కూల్స్కి సంబంధించి జియోస్ వచ్చి ఆల్రెడీ వర్క్ కూడా స్టార్ట్ అయింది. అండర్ ప్రాసెస్లో